మా భూమికి పరిహారం ఇవ్వాలి అక్కమ్మ కుటుంబీకులు ఆందోళన జగనన్న ఇళ్ల స్థలాల కోసం భూమికి పరిహారం ఇవ్వాలని మన్యంవారిపాలెం గ్రామానికి చెందిన తంగెళ్ల అక్కమ్మ కుటుంబీకులు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మన్యంవారిపాలెం గ్రామ సర్వే నెంబర్ 22లో భూమిని గత కొన్నేళ్లుగా అక్కమ్మ కుటుంబీకులు సాగు చేసుకుంటున్నారు. అయితే ఆ భూమి రికార్డులో ప్రభుత్వ భూమిగా ఉండటంతో గత 4 ఏళ్ల క్రితం అధికారులు వచ్చి జగనన్న ఇళ్ల స్థలాలకు స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు. అప్పుడు ఆ కుటుంబీకులు లబోదిబోమంటూ ప్రజా ప్రతినిధుల వద్దకు వెళ్తే ఆ పొలాన్ని ఇవ్వండి, మీ 5 కుటుంబాలకు 6 ఎకరం చొప్పున 2.5 ఎకరాల పొలం 5గురికి ఇళ్ల స్థలాలు ఇస్తామనడంతో వారు ఒప్పుకున్నారు. స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని 196 మందికి పట్టాలు మంజూరు చేశారు. అక్కమ్మ కుటుంబీకులకు ఇస్తానన్న పరిహారం ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో బుధవారం పంచాయతీ వద్ద నిరసన తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం తమకు 1/2 ఎకరం ఇళ్ల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొనుక్కున్నది ఇలా చేస్తున్నారంటే ధర్మం అది. తినే కూళ్ళాగేసుకుంటే ఎంత బాధపడతానండి నేను, ఎంత బాధపడతాను బాబయ్య. నా కూళ్ళు ఎక్కడ చేసేసారు. ఇప్పుడు 4 సంవత్సరాలు బట్టి కూడు లేదు, కొడుకులోకి గంజి లేవు, వాడు ఒడ్డు తిందామని బియ్యం లేవు. గజాలు పోయారు. నా కుర్రోళ్ళు చిట్టుకు పొట్టు నాకు 25 మంది ఇచ్చింది నా జట్టు. నా పిల్లలైతే, నా కోడళ్ళు అయితే, కొడుకులు అయితే అది చచ్చిపోయారండి. ఎవరు? దమ్మెక్కనండి. కొడుకులు చచ్చిపోయారు, భార్య చచ్చిపోయింది, అందరూ పోయారండి ఆడ కుటుంబం. ఎంత కొనుక్కున్నా భూమా మా పెద్ద కుర్రాడు కొన్నాడు బాబయ్య. నేను ఎకరం భూమి అమ్మేసి కొనేసాడు. నాకు ఇంకా నేను అడాబేడ పోగేసుకొని అవి కూడా అందరూ దోచేసాడు. గవర్నమెంట్ మాకేం చెప్పలేదండి. మాకు ఇలాంటి గొడవలు లేవు. ఏదో కలిగి గంజపడి అన్నారు. 2 ఎకరాలన్నర భూమికి ఇప్పుడు దారి లేదు. సర్వే నెంబర్ 22 అండి. అది 22 సర్వే నెంబర్లో అది గోందుపురం వెళ్ళే పొంత గవర్నమెంట్ ల్యాండ్ అండి. అది దాంట్లో 196 మందికి లబ్ధిదారులకి పట్టాలు ఇచ్చారండి. వాళ్ళకి రిజిస్ట్రేషన్ల కొరకు ఇప్పుడు సచివాలయం మేము రిజిస్ట్రేషన్ చేస్తున్నామండి. మన్యంవారిపాలెం విఆర్ఓ సార్. నేను పేరు గోళ్ళ రాణా ప్రతాప్ అండి. అప్పుడు వీళ్ళ అంటూ వరకు తప్ప నాకు అప్పుడు ఎంఆర్ఓ గారు, ఎమ్మెల్యే గారు ఆ టైంలో వీళ్ళకి 2 ఎకరాలన్నర పట్టా ఇస్తామన్నారండి. మాకు అది ఇవ్వలేదండి. కాబట్టి మాకు అది రిజిస్ట్రేషన్ ఆపేయండి అని చెప్పేసి వీళ్ళు మా దగ్గరకు వచ్చి గొడవ చేస్తున్నారండి. తీసుకున్నారండి. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుందాం, కలుస్తానమ్మా, ఏదో జరిగిపోయింది అంటున్నారు కదా అని చెప్పేసి చెప్పారు సార్. వాళ్ళు అంగీకరించలేదండి. పట్టాలు ఆపమని చెప్పేసి ఇష్యూ చేస్తున్నారండి గవర్నమెంట్. తీసుకెళ్ళండి తహసీల్దార్ గారు దృష్టిలో పెట్టామండి. ఇదంతాను తహసీల్దార్ గారు కూడా మాట్లాడారండి. నేను ఇక్కడికి వచ్చారండి. ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు కూడా వాళ్ళతో మాట్లాడి చేశారండి. 5 ఎకరాలు లేఅవుట్ చేస్తారు సార్. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మన్యంవారిపాలెం అండి. ఇళ్ల స్థలాలకి గవర్నమెంట్ ఇళ్ల స్థలాలకి ఇమ్మని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఇమ్మంటే మొత్తం ఊరి దగ్గర స్థలాలు ఇవ్వకుండా మొత్తం ఎక్కడన్నా గయ్యాల భూములు ఎక్కడన్నా ఉంటే అవి ఇచ్చామని చెప్పి మొత్తం ఊళ్ళో నాయకులందరూ ప్యాచ్ చేసి మొత్తం వీళ్ళు భూమి తీసుకున్నారండి. మొత్తం అంతా దాని సాక్ష్యం మాజీ సర్పంచ్ గారు, నేను వార్డు నెంబర్నండి, పంచాయతీ వార్డు నెంబర్ 2 వార్డు నెంబర్. అన్ని ఈక్వల్ ఫ్యామిలీస్. ఏ పెద్ద ఫ్యామిలీ ఎవరు మా ఊళ్ళో ఎవరు లేరు. అంతా 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులందరూ ఈ లోకు కనిపెట్టి మొత్తం అంతా అధికారులు చేసిన పని ఇదంతా. ఈ కుటుంబాన్ని మొత్తం నాయకులు, ఊళ్ళో నాయకులు 3 నాయకులు వాళ్ళందరూ మాటల్లోనే పేర్లు కూడా చెప్తాను నేను. కేసిరెడ్డి శ్రీనివాసు మెయిన్ నాయకుడు. అతను దానికి మూల కారణం మొత్తం అంతా కూడా. అంతా సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు మెయిన్ కారణం అతను. ఎక్కడ రమ్మని సాక్షి చెప్తాను. అందులో మాత్రం డౌట్ పడే పని లేదు. ఊరంతా చెప్తారు. మా ఊళ్ళో 2000 ఓటింగ్ ఉందా చెప్తారు. ఆయన వాయిస్ ఇవ్వండి, ఆయన చెప్తాడు. సరే, మాకు ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే గత 5 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. నాయకులకి, ఎంఆర్ఓకి, ఎమ్మెల్యేకి మొత్తం పేషెంట్ మొత్తం మన్యంవారిపాలెం గ్రామ అందరికీ తెలుస్తారు. కాకపోతే మేము 5 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నామండి. ఇప్పటికి కూడా మాకు న్యాయం జరగలేదు. న్యాయం జరగక ఈరోజు వీళ్ళ స్థలాలు రిజిస్ట్రేషన్ అంటేనే రిజిస్ట్రేషన్ ఆపుతున్నాం సార్. ఆపిన దానికి ఈరోజు మమ్మల్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేస్తా అంటున్నారు. వేసేస్తా అంటే ఇంకా మేము చేయకుండా ఇంకా ఆపితే వేసేస్తారు కూడానండి. ఇంకా జరగలేదు, ప్రాసెస్ జరుగుతుంది. అందుకని మేము మీడియా మిత్రుల్ని సమర్పించాం, మీడియా వాళ్ళని సహకరించామండి.
వాళ్ళు సహకరించి వాళ్ళ సహకారంతో వాళ్ళని మేము కోరుకుంటున్నాం సార్. ఇది మాకు జరిగిన అన్యాయం తెలియజేస్తున్నాం సార్. ఏంటంటే 5 సంవత్సరాల్లో మాకున్నది మాకు పెద్దమ్మండి. ఈవిడ గత ఒక 60 సంవత్సరాల క్రితమే 2 ఎకరాల భూమి అమ్ముకొని 5 కొడుకులండి ఈవిడికి. 5 కొడుకులు అయితే 5 ఆ భూమి అమ్మేసి 5కి 5 ఎకరాలు వస్తుంది కదన్న నచ్చితే తీసుకోండి, లేకపోతే మిమ్మల్ని కూడా పోలీస్ స్టేషన్ వేసి అవసరమైతే పోలీస్ స్టేషన్ వేసి మేము ఎలా చేయించుకోవాలో తెలుసు అని ఇక్కడికి వచ్చి ఎంఆర్ఓ చెప్పేసి ఇలా కూడా బెదిరింపులు కూడా చేశారు. ఆ బెదిరింపులు చేస్తే చేయండి, మేము ఏ చేయనా అవసరమైతే సత్తాం అని చెప్తే ఎంతవరకు అన్నట్టు కూడా అన్నారు. ఏదో చేద్దాం అన్నట్టు ఇవాళ మీడియా మిత్రులని సహకరించామండి. జరిగింది ఇలా ఈ రకంగా చేసుకొస్తాడు. మాకు దీనివల్ల న్యాయం జరగాలని ఈ సహకారం అందరినీ ప్రతి గ్రామస్తుల్ని ఇది జరిగిందా కాదా, ప్రతి ఒక్కరికి వీళ్ళకి 2 ఎకరాలన్నర భూమి ఇస్తా అన్నారా కాదా, లేదా వీళ్ళ పట్టాలు ఇచ్చిన వాళ్ళని కూడా తెలుసుకోవచ్చండి. తెలుసుకొని వీళ్ళకి ఇస్తా అన్న భూమి ఇచ్చేసి చేయమని చెప్తున్నామండి. ఇప్పటికీ కూడా మేము ఇంక మాకు ఉన్నది మాకు వాళ్ళు చేయమన్నాం. అది కూడా ఇవ్వకుండా మొత్తం అక్రమంగా చేసేస్తున్నారండి ఈరోజు. ఏమంటే ఇళ్ళకెళ్ళి ఇళ్ళ నుంచి పట్టాలు తెచ్చేసి ఇంటికాడ కూడా చేసుకొస్తున్నారండి. ఇక్కడికి సత్యాలయం కాడ మేము కూర్చుంటే ఇళ్ళకాడ చేస్తున్నారండి. ఈరోజు ఇళ్ళకాడ చేసి వాళ్ళకి పట్టాలు ఇస్తున్నారండి. ఇది ఎక్కడ న్యాయమో మాకు అర్థమవుతా లేదు. ఇదే న్యాయమో మాకు కూడా అర్థమవుతా లేదు. మేము ఇంకా ఏ రకంగా చేయాలో మాకు ఉన్నది అది మేము ఏమున్నది డబ్బు ఉన్నది ధనం ఉన్నది కదా ఉన్నదాన్ని పోతుంది. మాకు ఏదో న్యాయం చేయమని అంటే ఇళ్ళకాడ కూడా చేసి ఏదైనా చేస్తారండి. ఈరోజు ఒప్పందం చేసినప్పుడు కేసినట్టు సీన్ ఉన్నాడండి, సర్పంచ్ పోటీ. మేము తప్పుగా వాదిస్తాం అనుకోండి, మీది ఎప్పుడో పోయింది మీది కాకుండా వాళ్ళు అన్నారా లేదని ఇది కూడా తెలుసుకో చేయండి, మాకు న్యాయం చేయండి అని మేము అడుగుతున్నామండి.